నమస్తే. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఎక్కువ లాభం పొందండి అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అంతేకాదు, ఎక్కువ మంది పిల్లలను కన్నవారికి ప్రభుత్వం నుంచి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఇద్దరు కంటే పైన పిల్లలుంటేనే మీకు పోటీ కరువులు. మీరు ఇప్పుడు ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు. ఇదే మారిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబే కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఎక్కువ మందిని కనాలంటూ యువ జంటలను ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో జంట కనీసం 16 మందిని కనేలా దీవించాలని ఆయన పెద్దవాళ్ళను కోరుతున్నారు. దీనికి కారణం ఏంటి? జనాభా పెరిగితే అభివృద్ధి సాధ్యమవుతుందా? ఒకసారి చూద్దాం. 33 కోట్ల జనాభా అంటే మన దేశంలో 2 రాష్ట్రాల జనాభాతో సమానమైన అమెరికా 26.7 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే సంపన్న దేశంగా ఉంది. అలాగే జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ 6 నుంచి 7 కోట్ల జనాభా ఉన్న ఒక్కో దేశం జీడిపి దాదాపు 4 ట్రిలియన్ డాలర్లు. ఇక అత్యధిక జనాభా ఉన్న మన దేశం కూడా 3.9 ట్రిలియన్ డాలర్ల జీడిపి సాధించి 5వ అతిపెద్ద ఎకానమీగా ఎదిగింది. అంటే జనాభాకు అభివృద్ధికి సంబంధం లేదని అర్థమవుతోంది. మరి ఎందుకు స్టాలిన్, చంద్రబాబు అధిక సంతానం గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు చూద్దాం. మన దేశ జనాభా 143 కోట్లు. ఈ జనాభా నార్త్, సౌత్ ఇండియాల్లో ఎలా విస్తరించి ఉంది, దానివల్ల కలుగుతున్న లాభ నష్టాలేంటో చూద్దాం. దేశంలో అటు విస్తీర్ణంలో ఇటు జనాభాలో అతిపెద్ద స్టేట్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ జనాభా 24 కోట్లు. ఆ తర్వాత బీహార్లో 13 కోట్లు, మధ్యప్రదేశ్లో 8.5 కోట్లు, వెస్ట్ బెంగాల్లో 10 కోట్లు, మహారాష్ట్రలో 12 కోట్ల పైనే జనాభా ఉంది. మిగిలిన నార్త్ స్టేట్స్లో కూడా జనసాంద్రత చాలా ఎక్కువే. ఇక దక్షిణాదిన జనాభా తెలంగాణలో 4 కోట్లు, ఏపీలో 5 కోట్లు, కేరళలో 3.5 కోట్లు, కర్ణాటకలో 7, తమిళనాడులో 7.5 కోట్లు మాత్రమే. సౌత్లో 5 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి జనాభా 29 కోట్లు మాత్రమే. ఇక మిగిలిన 113 కోట్లు నార్త్ ఇండియాలోనే ఉంది. గత 50 ఏళ్లలో సౌత్ జనాభా 26.2 నుంచి 19.8% అంటే 6% తగ్గిపోయింది. సౌత్లో పాపులేషన్ గ్రోత్ రేట్ 1% అయితే నార్త్లో బర్త్ రేట్ సౌత్ ఇండియా కన్నా రెట్టింపు ఉంది. ఇక ఈ జనాభా విస్తరణ ప్రభావం అటు నిధుల కేటాయింపులోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఎలా ఉంటుందో చూద్దాం. మన దేశంలో రాష్ట్రాలకు నిధుల కేటాయింపు బాధ్యతను కేంద్రం నీతి ఆయోగ్కు అప్పగించింది. దీనికి వాళ్ళు ఆయా రాష్ట్రాల జనాభా, విస్తీర్ణం, వాటి అవసరాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందువల్ల అత్యధికంగా 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి ఎక్కువ నిధులు వెళ్తున్నాయి. ఆ తర్వాత ఎక్కువ నిధులు వెళ్ళేది బీహార్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర. ఇక్కడ మహారాష్ట్ర విషయం చూస్తే అభివృద్ధి ఎక్కువగానే ఉన్న జనాభా 12 కోట్ల పైచులుకు ఉంది. అందువల్ల ఈ రాష్ట్రానికి కూడా సెంట్రల్ ఫండ్స్ ఎక్కువగా వెళ్తున్నాయి. నిధులు ఏ రాష్ట్రానికి ఎంత వెళ్తున్నాయో లెక్కలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపికి అందిస్తున్నది 8 నుంచి 9% అయితే కేంద్రం నుంచి ఆ రాష్ట్రం పొందుతున్నది 18%. అలాగే బీహార్ దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేసేది కేవలం 3 నుంచి 4% మాత్రమే, కానీ వారికి వచ్చే నిధులు 12%. అలాగే మధ్యప్రదేశ్ జీడిపికి ఇచ్చేది 4% అయితే తీసుకునేది 9%. వెస్ట్ బెంగాల్ అందుకునేది 8%, దేశానికి ఇచ్చేది అందులో సగం కూడా లేదు. ఇక సౌత్ విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ జీడిపికి 4 నుంచి 5% చొప్పున కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అట్లాగే తమిళనాడు 9 నుంచి 10%, కర్ణాటక 8 నుంచి 9% ఇస్తుంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందుతున్నది ఇందులో సగం మాత్రమే. ఓవరాల్గా దక్షిణాది రాష్ట్రాలు దేశ జనాభాలో 20% ఉంటే దేశ జీడిపికి 35% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అటు సౌత్లో తక్కువ పాపులేషన్ గ్రోత్, ఎక్కువ అభివృద్ధి ఉన్న కారణంగా కేంద్రం నుంచి అతి తక్కువ నిధులు వస్తున్నాయి. ఇక్కడ పటిష్టమైన విద్యా విధానం, హెల్త్ కేర్ సిస్టమ్, ఆర్థిక క్రమశిక్షణ, నిపుణులైన యువశక్తి ఉన్నాయి. ఇటు జనాభా పెరుగుదల రేటును తగ్గిస్తూ
అటు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నారు. తాము ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణ దూరదృష్టితో జనాభా పెరుగుదలను కంట్రోల్ చేస్తుంటే అందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించి శిక్షిస్తోందని దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకొని క్రమశిక్షణ లేని అభివృద్ధి సాధించని కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు తమ కష్టార్జితాన్ని పంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశం ఇప్పుడు జనాభా పెంచాలనే ప్రతిపాదనకు కారణమవుతోంది. జనాభాను ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల రాజకీయ రంగంలో కూడా సౌత్కి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 543. ఇందులో 5 దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నవి 129 మాత్రమే. ఇక మిగిలిన 414 సీట్లు నార్త్లోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ 2 రాష్ట్రాల్లోనే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు సమానమైన సీట్లు ఉన్నాయి. అందుకే పాలిటిక్స్లో పెత్తనమంతా ఉత్తరాది చేతుల్లోనే ఉండిపోయింది. ఇప్పటిదాకా దేశానికి 17 మంది ప్రధానులైతే సౌత్ నుంచి పివి నరసింహారావు ఒక్కరే అయ్యారు. పరిస్థితి ఇలా ఉంటే డీలిమిటేషన్ పేరుతో 2026లో దేశంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచబోతున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గాల పెంపునకు ప్రాతిపదిక ఏంటి? మళ్ళీ జనాభాయే. జనాభా పెరుగుదల రేటును తగ్గించిన దక్షిణాదికి జనాభాను పెంచుతూ పోయిన ఉత్తరాదికి మధ్య మరింత గ్యాప్ పెరగబోతోంది. బీబీసీ అంచనా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు 858కి పెరిగే ఛాన్స్ ఉంది. ఇందులో ఒక్క యూపీలోనే కొత్తగా 63 సీట్లు పెరిగి మొత్తం సంఖ్య 143 అవుతుంది. అలాగే బీహార్లో ఇప్పుడున్న 40 స్థానాలకు మరొక 39 జతై 79కి పెరుగుతుంది. అలాగే రాజస్థాన్లో 25, గుజరాత్లో 27, మహారాష్ట్రలో 25 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక దక్షిణాదిలో కర్ణాటకలో కేవలం 13, తమిళనాడులో 10, ఆంధ్రప్రదేశ్లో 6, తెలంగాణలో 6 సీట్లు మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంది. కేరళలో అయితే ఒక్క సీటు కూడా పెరిగే అవకాశం లేదు.